Adnan Water Tank presents Adnan Auto Clean Water Tanks for the first time in India. ये सेल्फ क्लीनिंग वाटर टैंक्स हैं। अगली खबर हम आपको दिखाने जा रहे हैं जो कि हैदराबाद पुराने शहर गोशा महल चाकनावाड़ी के पास से है। अक्सर सुनने में आ रहा है कि पुराना शहर डेवलप हो चुका है, डेवलप हो रहा है, किस हद तक डेवलप हो रहा है, किस हद तक डेवलप होना बाकी है। ये खबर देखकर आप समझ जाएंगे कि कहां तक डेवलप हो चुका है। यूं तो गोशा महल के एमएलए राजा सिंह जी जो है अक्सर जो है अपनी वीडियो बनाते हैं और पोस्ट कर देते हैं, उसमें ना जाने क्या क्या कह देते हैं, लेकिन शायद कभी उनका जहन उनके एरिया गोशा महल के डेवलपमेंट पे नहीं गया, बस हमेशा जो है हिंदू मुस्लिम के बातें ये करते रहते हैं। तो बहरहाल जो है गोशा महल चाकनावाड़ी के पास एक नाले का काम हो रहा था, जिसकी वजह से जो है वहां पर कॉन्क्रीट की लॉरी आती है वहां पर माल मटेरियल डालने के लिए, लेकिन वो कंटेनर जो है वहां पर डूब जाता है, यानी उसके बाजू भी नाला था जिसमें ये कंटेनर गिर जाता है। फिर कहते हैं कि पुराना शहर डेवलप हो रहा है। कितना अच्छा डेवलप हुआ आप देख सकते हैं। सुबह 5 बजे से पहले काम करके आ रहा है। ये तुम्हारे फोन मंगाए क्या? तो लेके आए वो बच्चा स्कूल टाइमिंग ఉంటుంది बाइक बुलाया कोशिश हुआ वो बच्चा आया बोला तक प्रॉब्लम नहीं है बोलते मैक्सिमम नहीं जी, आप या उतारते कहीं भी आप है ना, या आप लेंगे अगर ट्रेन लाके वो गाड़ी कैसा निकलती आप? नहीं ऑपरेटर को मालूम है, ऑपरेटर बोल रहा बराबर है, पहले वो गाड़ी निकलेगा तो वो लगाएंगे तो क्लियर होगा ना। आप सुबह मॉर्निंग 7 बजे बोलते हैं ट्रैफिक का इशू ये वो इशू, क्या कर लेते बैठते आप? काम करो तो प्लानिंग से करो, जल्दबाजी में काम रखो करो, ठीक है? हमें छोड़ के जाना है, आप छोड़ के चल जाएंगे वर्किंग है ना, तो आपको बताते क्या करना है क्या नहीं। आप ये लगा देंगे वो लगाएंगे, वो भी नहीं निकलना, ये नहीं। 10 बजे आप छाना चालू करेंगे तो ये रास्ता बंद होगा। पहले एग्जीबिशन का है यहाँ पे, वो बाजार की रोड तोड़ दिए, वो साइड की रोड तोड़ दिए, की रोड तोड़े, कोई गली में 2 व्हीलर नहीं जाता, कोई कैसा निकलता, बच्चे पूरे ऑटो में जाएंगे सुबह। ఈ నాలా అనేది గత కొద్ది రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేయబడుతుంది। ఈ నాలా ఇరిగిపోయినప్పుడే మేము స్థానికంగా ఉన్న ఈ మహేందర్ గారికి ఈ గారికి అలాగే డిప్యూటీ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేసినాం, సార్ ఈ నాలా పరిస్థితి బాగలేదు, ఈ నాలాని త్వరగా మీరు పూర్తి చేయాలి అని చెప్పినాము। అయితే వాళ్ళు దీన్ని ఈ నాలా మటుకు మొత్తం ఒక 800 to 900 మీటర్స్ దూరం ఉంది ఇది, కానీ గవర్నమెంట్ మటుకు ఒక 50% కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది, ఇంకా 50% ఇవ్వలేదు। అంతలోపే ఇవాళ చూడండి ఒక హెవీ బండి కుంగిపోయి ఇలా పడిపోయింది। ఇలాంటి పరిస్థితి రేపు రాబోయే కాలంలో ముందున్న రోడ్డు కూడా వచ్చే పరిస్థితి ఉంది। వీళ్ళు అర్థం చేసుకుంటలేరు, మీరు సగం పనులు చేసి ఓన్ పానాలు తీస్తారు। ప్రజలు నడిచే రోడ్డు ఇది, రేపు పొద్దున ఇదే స్కూల్ బస్సో లేకుంటే ఆటోనో లేక కారో అయ్యి ఎవరో చనిపోతే స్పందిస్తారా అని నేను ఈ కానీ అలాగే డిప్యూటీ కమిషనర్ గారిని అడుగుతున్నా, మీరు ఎందుకు మొత్తం ఆర్డర్ ఇవ్వలే? సగం వరకే మీరు ఎందుకు ఇచ్చారు? ఇంకా సగం అట్లనే పెండింగ్ ఉంది। ఎన్నో రోజుల నుంచి స్థానిక ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, అయినా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుంటలేరు। మేము ఈ కానీ అలాగే డిప్యూటీ కమిషనర్ గారు ఇప్పుడే విజ్ఞప్తి చేస్తున్నాం, సార్ మీరు ఇచ్చిన పర్మిషన్ సగం మట్టుకే ఉంది, ఇట్లా కుదరదు, మీరు మొత్తం నాలా కన్స్ట్రక్ట్ చేయండి। మీకు ఎందుకు కన్స్ట్రక్ట్ చేయలేకపోతున్నారు? అధికారులు దీని మీద స్పందించాలి। మీ సగం పర్మిషన్ ఇచ్చి సగం పనులు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి। దీని కాకుండా మీరు మొత్తం ఫుల్ ఫ్లెజ్గా నాలాని కంప్లీట్ చేయండి, లేకుంటే రాబోయే కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందికి పడతారు। ఎవరైనా పడి చనిపోయిన విధంగా స్పందిస్తారా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా। సార్ ఇది ఒక పెద్ద ప్రాబ్లం, దీన్ని మీరు చాలా లైట్గా తీసుకొని ఒక 25% 35% కడతాము, తర్వాత నాలా ఉంది కదా మంచిగా ఉందంటే మీరు మంచిగా ఉందని ఎట్లా చెప్తారు? రేపు ఇప్పుడు ఇలా చూసి కదా ఇట్లనే అది పడిపోతే ఎవరు జిమ్మేదారి? ప్రజల ప్రాణాలు పోతే ఎవరు జిమ్మేదారి? నేను ఎమ్మెల్యే గారిని కార్పొరేటర్ గారిని మళ్ళీసారి విజ్ఞప్తినా సార్, ఈ నాలకు సంబంధించిన మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యేటట్టు చూడండి। గవర్నమెంట్ అఫీషియల్స్ ఓన్లీ 25-30% వరకే మనకు పర్మిషన్ ఇచ్చిరు, అది కుదరదు। ఈ నాలా కడితే మొత్తం కడితేనే ఇది 100% కడితేనే రేపు రాబోయే కాలంలో మంచిగా ఉంటుంది, లేకుంటే ఇట్లనే మీరు చేసుకుంటూ పోతే మళ్ళీ పడుతుంది, మళ్ళీ కన్స్ట్రక్షన్। గత ఏడాది 2 ఏళ్ల నుంచి గోశామలో ఎప్పుడు కన్స్ట్రక్షన్ వర్కే నడుస్తుంది, ఇది ఇలాగే నడుచుకుంటూ పోతే ప్రజలకు ఎంత అసౌకర్యంగా ఉంటున్నది మీరు గ్రహించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వెంటనే ఈ గారు డిప్యూటీ కమిషనర్ గారు దీన్ని స్పందించాలి, వీడికి రావాలి, వీళ్ళ పరిస్థితి ఏందో చూడాలి, మాకు తక్కిన రోడ్డు కూడా శాంక్షన్ తొందరగా చేయాలి, లేని పక్షంలో ప్రజలతోని ఇదే నాలా మీద ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం। ఈ దారుసలాం రోడ్కి
మన నాలా ఉంది కదా, నాలా వరకు చేపట్టాలి. ఎందుకంటే నాలా పక్కకు కూడా ఒక 25-30% అయింది, ఇది ఒక 25-30%, ఇంకా 50% అట్లనే ఉంది. ఆ 50%కి నేను ఏఈ కానీ అడిగినా, సార్ మీకు ఆర్డర్ వచ్చిందంటే లేదు వినోద్ రాలేదు ఆర్డర్, మాకు ఇంతవరకే పని చెప్పి మేము ఇంతే చేస్తామన్నట్టు ఆయన మాట్లాడుతున్నాం. అంటే నేను గవర్నమెంట్ ఏమడుగుతుందంటే సగం ఇక్కడ కొత్తది సగం అక్కడ కొత్తది మధ్యలో పాతది పెడితే మొత్తం పాతది పడిపోతే ఎవరు జిమ్మేదారి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. जिनको लगाने से आपका पानी बैक्टीरिया और जर्म्स से महफूज रहता है और आपके घर में बीमारियों का डर कम हो जाता है। फोम लेयर का इस्तेमाल करके 4 लेयर्स में इन टैंक्स को बनाया गया है। तो आप भी अपने घरों से साधारण वाटर टैंक्स को हटाइए और घर ले आए अदनान ऑटो क्लीन वाटर टैंक्स। अदनान वाटर टैंक्स, सेफ एंड हेल्दी वाटर स्टोरेज सोल्यूशन, बंगलागुड़ा, हैदराबाद।